నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈరోజు ఉదయం ఓటు ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత, దాని ప్రయోజనాలు, అవగాహన కార్యక్రమంలో భాగంగా గౌతమ్ బుద్ధ వాకర్స్ ఫౌండర్ అరవరాయప్ప, సెక్రటరీ కెవి రమణయ్య పాత్రికేయుల సమావేశంలో పలు అంశాలను గురించి వివరించడం జరిగింది. అంటే నువ్వు అడుక్కుంటున్నావు, అడుక్కుంటావా పోరాటం చేస్తావా గుర్తు చేసుకో. పోరాటం చేస్తే వీరుడు అవుతావు, అడుక్కుంటే బెగ్గర అవుతావు. అడుక్కునే పని నువ్వు చేయవద్దని దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పోరాటం చేసి పోరాట వీరులుగా, ఈ దేశ వారసులుగా, ఈ దేశాన్ని నడిపించే వ్యక్తుల్ని నిర్మించుకునే వాళ్ళుగా, ఈ దేశం మనదని, ఇక్కడ మనం నివాసం ఉన్నామని, దీనికి మనం అందరం సహకరించి మంచి వాళ్ళని ఎన్నుకొని మంచి బాటలు నడపాలని, నీ ఓటు దుర్వినియోగం చేసుకోకుండా. చాలా మంది మేధావులు లెక్కలేస్తుంటారు వాడు ఓటు. సరే మీరు నిలబడ్డ మీ ఎమ్మెల్యేలు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లకాయలు ఎవరు ఓటు వేయటం లేదు. ఎందుకు వేయటం లేదంటే వాళ్ళకి అవసరం లేదు. డబ్బులు ఇస్తే ఓటు వేసే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఓటుకి రారు. ట్యాక్సీ కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఓటు విలువ అందరికీ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ దయచేసి గుర్తించాల్సింది. ఎవరైతే ఓటు వేయరో వాళ్ళ ఇంటికి కరెంటు కట్ చేయాలి. ఫస్ట్ డిమాండ్, నా డిమాండ్, మా గౌతమ్ బుద్ధ వాకరేషన్ తరఫున మేము పెడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం కానీ తీసుకుపోతే రాజ్యాంగం అగోపాలవుద్ది. ఎలక్షన్కి ఎవరైతే క్యూలో నిలబడి ఓటు వేయని వాళ్ళకి వాళ్ళ ఇంటికి కరెంటు కట్ చేసి వాళ్ళకి కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఎలక్షన్లో ఎంత క్యాండిడేటు ఎంత లిక్విడ్ నా అమౌంట్ ఎంత ఉంది, ఎంత వస్తుందని రాసిస్తాడో అతను దిగిపోయిన తర్వాత కూడా అదే అమౌంట్ మీకు చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు నాకు ఇంత వస్తుంది అన్నాడు, గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు ఎట్టొస్తాయి? 2 ఎకరాలు కలిగిన ఒక వ్యక్తి 1000 కోట్లు ఎట్ట సంపాదించాడు? ఇది దుర్వినియోగం కదా. దయచేసి మీ ఓటు విలువ ఎంతో తెలుసుకోండి. మీరు మీ ఓటు అవేర్నెస్ ఎంతో తెలుసుకోండి. మేధావులు కదిలి రండి. అందరూ, ప్రతి ఒక్కరూ, స్త్రీలు పురుషులు అందరూ కదిలి రావాలి. భాగస్వామి కుటుంబం అంటే ఎలా ఉంటుందో అలాగనే మన దేశం అంటే ఎట్టుంటుందో, మనమైతే ఎలా ఉండాలో మనం ఓటు వేసుకొని మనము మంచి పరిపాలన కావాలంటే మంచి వాళ్ళని ఎన్నుకొని, మనం డబ్బులు తీసుకోకుండా మీ వీధికి ఎవరైనా డబ్బు తీసుకొని వస్తే వాళ్ళని పట్టుకోండి, పోలీసులకు పట్టియండి, కేసులు పెట్టండి, మళ్ళా రెండోసారి రారు. కానీ డబ్బులు తీసుకునే డల్లారులు మాత్రం రానివ్వకండి. డబ్బులు ఇచ్చే మేము ఇస్తామన్న వాళ్ళని రానికుండా మీరు ఏ రోజైతే పట్టిస్తారో అప్పుడు నిజమైన భారతదేశ రాజ్యాంగం కరెక్ట్గా అమలు పడుతుంది. మనం బాగుంటాం, మన బిడ్డలు బాగుంటారు, భావితరాలు బాగుంటారు. అలాంటి అవకాశం, ఓటు అనే అవకాశం, ఒక్క ఓటు, అది ఎవరు చూడరు, అక్కడ దానికి ఏమి ఎవరు సాక్ష్యం లేదు. కానీ ఆ ఓటు మీకు ఇస్తే ఆ ఓటు దుర్వినియోగం అవుతుందని చింతిస్తూ ముగిస్తాను. దాని విలువ ఏంటనేది నాకు తెలిసినంత వరకు 1908లో భారతదేశంలో అప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలిస్తున్న కాలంలో గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో మన దేశంలో స్వాతంత్రోద్యమం చాలా ఉధృతంగా జరుగుతుంది. ఆ కాలంలో భారతదేశం నుంచి ఎవరెవరు పోయి వాళ్ళతోటి, బ్రిటిష్ వాళ్ళతోటి చర్చలు జరపాలా అనే దాని మీద వాళ్ళకి కొంత వచ్చింది. అందరూ వస్తే కాదు కదా, కొంతమందే రావాలి. ఆ కొంతమందిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం మీద రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు చాలా డిస్కషన్ చేసి 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత భారతదేశంలో అతి కొద్ది మందికి ఓటు హక్కు కల్పించారు. వాళ్ళైతే ఎవరైతే ఎలక్ట్ చేసుకుంటారో ఆ నాయకులు మాత్రమే పోయి బ్రిటిష్ వాళ్ళతో సంప్రదింపులు జరపాలి అనే పద్ధతి మీద ఫస్ట్ ఓటు హక్కు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన భారతదేశం. ఆ తర్వాత 1935 భారత చట్టము, 1935 చట్టము చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ చట్టం ప్రకారము దాదాపు 15% వరకు భారతదేశంలో అప్పటి జనాభాలో 15% వరకు ఓటు హక్కు కల్పించారు. మనం కొంతమందిని నాయకుల్ని ఎన్నుకోవడానికి 1935 చట్టం భారతదేశంలో చాలా ప్రముఖమైంది. ఆ చట్టం ప్రకారము ఓటు హక్కు ఎక్కువ మంది కల్పించారు. దాని తర్వాత మనకందరికీ తెలిసింది 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకున్నాము.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికి అధ్యక్షుడిగా ఉండి భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో అతి ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోని అన్ని కంట్రీస్ రాజ్యాంగాలు చదివి మనకు కావలసిన విధంగా రూపొందించారు. ఆ రాజ్యాంగంలో అప్పట్లో ఓటు హక్కు ఎవరికి కల్పించాలి అనే దాని మీద బాగా చర్చ జరిగింది. అప్పుడు నాయకులు కొంత చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, కొంత స్టేటస్ కలిగిన వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరిగింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లా కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే 21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని నిరక్షరాస్యులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఎలాంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఏ పని చేసుకున్న వాళ్ళు అయినా కానీ 21 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. ఆ తర్వాత మనము మన రాజ్యాంగాన్ని దాని ప్రకారము మన పాలకులు మనమే పాలించుకుంటున్నాము ప్రజలు. అప్పటి నుంచి మనకు గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వరకు మనం ఓట్లు వేసి మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం. ఆ ఓటు వేసేటప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు దాదాపు 25 ఇయర్స్ వరకు ఓటు హక్కుని బాగా సద్వినియోగం చేసుకున్నట్టుగా మనం గుర్తించవచ్చు. దాని తర్వాత 21 సంవత్సరాల తర్వాత మన దేశంలో ఇండియాలో బాగా ఎడ్యుకేషన్ బాగా పెరిగింది, అందరూ చదువుకోవడం మొదలుపెట్టారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ వయసుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించాలి. 18 సంవత్సరాల నుంచి ప్రతి వ్యక్తి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి జ్ఞానం పెరిగింది కాబట్టి, వాళ్ళకి ఎవరిని అయితే ఎలక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఎలక్ట్ చేసుకోవాలనే జ్ఞానం వచ్చింది కాబట్టి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. ఇప్పుడు 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు భారతదేశంలో వాళ్ళ ఓటు హక్కు నిలిపించుకోవాలి. అంటే ఇక్కడ మనకు యూత్ ఎక్కువైంది. మన భారతదేశంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశంలో యూత్ ఎక్కువ. అటు ఏజ్డ్ పర్సన్ కాకుండా ఇటు చిన్నవాళ్ళు కాకుండా యూత్ దాదాపు 20 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండే యూత్ ఎక్కువ మందిగా మన భారతదేశం ప్రజలు. వీళ్ళందరూ ఇప్పుడు మనము ప్రతి ఒక్కరిని ఎలక్ట్ చేసుకుంటున్నాం. నా ఉద్దేశంలో మనం ఎలక్ట్ చేసుకుని మన ఓటు హక్కుని వేసి మనం గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి దాకా మనమే ఎలక్ట్ చేసుకుంటాం. మనం ఆలోచించాలి, మనం ఓటేసేటప్పుడు ఓటు హక్కు చాలా విలువైనది. ఎలక్షన్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు వస్తారు. మా భారతదేశంలో లేని పార్టీలు, ప్రపంచంలో లేని పార్టీలు, లేని రాజకీయ పార్టీలు మన దేశంలో ఉంటాయి. అనేక పార్టీలు ప్రతి ఒక్కరు వస్తుంటారు, ఓటు అడుగుతారు. కానీ మనం ఓటు వేసేటప్పుడు ఎవరు మంచి వాళ్ళు, మనకు ఎవరు బాగా డెవలప్ చేయగలరు, ఎవరు దీనికి అర్హులు అనే దాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కుని సక్రమంగా ఉపయోగించుకోవాలని, ఆ ఓటు హక్కు వల్ల భారతదేశం మంచి పురోగతికి చెందాలని, దీన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా యూత్ బాగా దీని గురించి ఆలోచించాలని, చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయడం చాలా తక్కువైపోయింది. మీరు చూసారంటే సిటీస్లో బాంబే, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఇట్లాంటి బెంగళూరు నగరాల్లో మనకు 50% ఇక్కడ దాటం లేదు. ఎందువల్ల? అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ పాపులేషన్. మనమే ఓటింగ్ వేసి మన సరైన నాయకులు ఎన్నుకోకపోతే చదువు రాని వాళ్ళు, విలేజ్ల్లో ఉండే వాళ్ళు ఎన్నుకుని వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతూ ఉండాలి ఓటు. కానీ చదువుకున్న వాళ్ళు ఉండేటువంటి పట్టణాల్లో పర్సంటేజ్ తగ్గుతుంది. కాబట్టి అట్లా కాకుండా మనము దయచేసి పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ వెళ్ళి మంచి నాయకులకి ఓట్లు వేసి గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.